పుచ్చకాయ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లో ఉంది. పుచ్చకాయ తిన్నాక ముంబైలో నలుగురు, మధ్యప్రదేశ్ షియోపూర్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఒక విధమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముంబై, మధ్యప్రదేశ్లో జరిగిన మరణాలకు అసలైన కారణాలు ఇంకా బయటపడలేదు. కానీ పుచ్చకాయ చుట్టూ చర్చ అయితే నడుస్తుంది. శరీరానికి శక్తినిచ్చే పుచ్చకాయపై ఎందుకు వివాదం? వ్యాపారులు ఏమంటున్నారు? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? విశాఖ నుంచి మా ప్రతినిధి మీనా అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ పేరు వినగానే వేసవి వేడి మధ్య చల్లదనం గుర్తొస్తుంది మనకి. అయితే కానీ ఇటీవల ముంబై, మధ్యప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనలు ప్రజల్లోని చిన్నపాటి ఆందోళనలు కూడా కలిగిస్తున్నాయి. అయితే ప్రతి పుచ్చకాయ ప్రమాదం అనే భావనకు వెళ్లకుండా అసలు నిజాలేంటి, మంచి పండు ఎలా గుర్తించాలి, కోసిన తర్వాత ఏ లక్షణాలను వాటిలో గమనించాలి, నిల్వ విధానం ఎంతవరకు ముఖ్యం అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విశాఖకు చెందిన స్థానిక పుచ్చకాయల వ్యాపారి. భయపడాల్సిన అవసరం లేదు అంటున్న ఆయనతోని అసలు పుచ్చకాయ గురించి అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. చెప్పండి, మీరు పుచ్చకాయని అసలు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు మనకి బయట బాగా కనిపిస్తుంది, లోపల చూస్తే కొంచెం వైట్గా అలా ఉన్నట్టు ఉంటుంది, తినడానికి కూడా పనికిరాదు. అసలు మనకి ఎలా? ఇప్పుడు కలర్ వేసేవి కాయలు కాదండి, ఇవి న్యాచురల్గానే పండిస్తారు కాయలు, చాలా బాగుంటాయి. ఇందులో కొద్దిగా ఎల్లో కలర్ వచ్చి మూతి కొంచెం వంపు ఉండి ఇది కొద్దిగా దగ్గరగా ముడుచుకుంటే కాయ బాగా తయారుగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు కెమికల్స్ వేసే పండించే పంటలు కాదండి, తాడేపల్లిగూడెం వైపు పండిస్తారు. ఇవి చాలా బాగుంటాయి లోకల్. ఇది ఇట్లా కెమికల్స్ వేసి పండిస్తారంటున్నారు కానీ అవన్నీ ఉట్టుమాటలు. అవన్నీ ఏవో ఎక్కడ జనాలు చనిపోతున్నారు, పుచ్చకాయ తిని చనిపోతున్నారు, ఇవన్నీ ఉట్టుమాటలు. చనిపోతున్నారంటే రోజుకి ఎంతోమంది వస్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు. అలాంటి అవి వేసి పండించే కాదు. పుచ్చకాయ చాలా మంచిది, ఎండాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది, తింటే బాగుంటుంది. అది మీకు ఎలా ఉంది? అంటే జనాలు స్పందన ఎలా? జన స్పందన బాగానే ఉంది. ఈ సంవత్సరం బాగానే అమ్మాయి, వ్యాపారం పర్వాలేదు, చాలా మంది వచ్చారు, తిన్నారు, ప్రాబ్లం లేదు, కాయలు బాగుంటాయి. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం పుచ్చకాయల వ్యాపారి దగ్గర అక్కడ వ్యాపారం చేసే ఇక్కడ బుల్లయ్య కాలేజ్ లైన్లో ఉన్నాం. సో అయితే ఇప్పుడు మనం లైవ్లోని మనం పుచ్చకాయని కట్ చేసి ఎలా ఉంది టేస్ట్, వాటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న విషయాన్ని లైవ్లోనే చూద్దాము. ఎంత ఇది? కేజీ 30 రూపాయలు. ఇది ఇదైనా 30 రూపాయలు అమ్ముతున్నాం కేజీ. అంటే ఇది బ్లాక్ ఉంది కదా, ఇది వైట్ ఉంది కదా, అసలు ఏంటి ఇది తేడా? ఇది కొద్ది హైబ్రిడ్ అంటారు కానీ ఇది దేశవాళీ. ఇది దేశవాళీ. ఇక్కడ ఏంటంటే ఇది తక్కువ, ఇప్పుడు ఇది సీజను, ఇది మొన్నటి వరకు ఇది సీజన్, ఇది ఇప్పుడు తక్కువగా వస్తాయి ఎండాకాలం. కానీ ఇది దేశవాళీ, ఇది బాగుంటుంది. మీకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది? ఇది ఇక్కడ మన తాడేపల్లిగూడెం నుంచి వస్తాయి. మనకి కొన్ని పుచ్చకాయలు కట్ చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళి కట్ చేసిన తర్వాత వైట్గా ఉంటాయి, రెడ్గా ఉండవు. అవి వైట్గా ఉన్నప్పుడు తింటే కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది. అంతేగాని పాడయ్యే కాయ అయితే కాదు, తినొచ్చు, పర్వాలేదు. అది రంగు అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది రంగు ఎక్కువ ఉంది, రంగు తక్కువ ఉంది, అది తయారవుద్ది కాయ. కొంచెం టైం పడుతుంది, ఒక రోజు అటు ఇటు. ఇది రాత్రి వచ్చిందండి నైట్, రేపు కొంచెం రంగు తిరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా బాగా తయారయ్యే కాయ కోసారనుకోండి తోటలో, ఇక్కడికి వస్తే పాడైపోద్ది. అది ఇక్కడ అంటే స్టూడెంట్స్ కానీ తర్వాత ఇటు వచ్చి వెళ్ళే రహదారుల్లోని వాహనదారులు కానీ మీ దగ్గరికి వచ్చి కొంటారు కదా, సేఫ్ సైడ్ అంటారు, ఇబ్బంది ఏమీ లేదు, పర్వాలేదు, కొనొచ్చు అంటారు. సరే ఒకసారి లైవ్లో ఒక కాయ కట్ చేసి చూద్దాం. ఇక్కడ లైవ్లో కట్ చేస్తున్నారు. అయితే పుచ్చకాయలోని దాదాపుగా 92% నీరు, విటమిన్లు ఏ, సి, B6 ఉంటాయి పుష్కలంగా మనకు. మరియు లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి కూడా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం. గత 30-40 సంవత్సరాలు బట్టి పుచ్చకాయలు అమ్ముతున్నాం. ఎప్పుడైనా ఇలాంటి హానికరం జరగలేదు. ఒకవేళ జరిగినా ఈ ఫుడ్స్ వల్ల వచ్చే హానికరం కాదు. అది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. వీటి వల్ల రంగులు వేయడం, కలర్లు వేయడం అట్లాంటిది ఏమి ఉండదు. 4 చోట్ల నుంచి తెచ్చుకుంటాం. ఒక్కొక్క కాయ పట్టుకెళ్ళి మీరు ఏమైనా చిన్న బెజ్జం పెట్టండి, 2వ రోజుగా ఆ కాయ పోద్ది, వేస్ట్గా పోద్ది. కాయ పావలకు కూడా పనిచేయదు. కలర్లు వేసి దీన్ని పండించడానికి లేదు. నెంబర్ 1గా ఒరిజినల్గా వచ్చినట్టే పండించాలి. ఈరోజు మీకు నేను వాటర్ మిలన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా అది సమ్మర్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది వాటర్ మిలన్ అన్నది. కాకపోతే దాని మీద ఉన్న అపోహ వల్ల చాలామంది తినడానికి భయపడుతున్నారనమాట. కానీ అది 100% సేఫ్ అని నేను సైడ్ నుంచి చెప్తున్నాను.
యూజువల్గా బెనిఫిట్స్ ఏంటంటే మ్యామ్ అది మనకి హైడ్రేషన్ ఇస్తుంది. మెయిన్ థింగ్ ఒక 100 గ్రాములు మనం వాటర్ మిలాన్ తీసుకుంటే దాంట్లో ఒక 90% అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ శాతం అనేది నేచురల్ షుగర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో నేచురల్ షుగర్స్ హైడ్రేషన్ మనకి మంచిగా సమ్మర్ సీజన్లో మనకి హెల్ప్ అవుతుంది, డిహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలానే అందులో వైటమిన్ సి ఇచ్చి ఉంటుంది, అలానే బి వైటమిన్స్ అనేవి ఉంటాయి, మెగ్నీషియం పొటాషియం అనేది కూడా ఉంటుంది. సో మనకి స్కిన్ హెల్త్కి కానీ, ఐ హెల్త్కి కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్కి కానీ, హైపర్ టెన్షన్స్కి కానీ చాలా మంచిదన్నమాట. అలానే వెయిట్ లాస్కి కూడా చాలా సిమిలర్గా తీసుకుంటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ పేషెంట్కి మనం ఎక్కువ శాతం ఇవ్వకూడదు అనమాట. చాలా మందికి అపోహ ఉంది, దీంట్లో కెమికల్ యూజ్ చేస్తారు, ఇది తీసుకోకూడదు, న్యాచురల్ కాదు అన్యాచురల్ అయిపోతుంది అని చెప్పేసి, దాన్ని మీరు ఏం చెప్తారు? యూజువల్గా ఏంటంటే మనకి ఇది సీజనల్ ఫ్రూట్, అంటే సీజనల్ మనం పండించుకొని మనకి వస్తున్న క్రాప్ ఇది. సో మనం దాన్ని బట్టి భయపడిన అవసరం లేదు. బయట కంట్రీస్ అంటే వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు కెమికల్స్ యూస్ చేసి దాన్ని ప్రొడక్ట్ అనేది కన్జ్యూమర్స్కి ఇవ్వడం అలాంటివి అవుతుంది. కానీ మనకేంటంటే మనకు అలాంటి అవసరం లేదు, సీజనల్గా మనకు వస్తుంది కాబట్టి దాని నుంచి మనం ఏం భయపడిన అవసరం లేదు. సార్ మీరు పుచ్చకాయ కొనడానికి వచ్చారు కదా, అసలు ఎప్పుడు అలా కొంటారా, లేకపోతే అసలు దీని గురించి మీకు ఏం తెలుసు? రెగ్యులర్గా కొంటానండి. ఇది యాక్చువల్గా ఇందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ షుగర్ పేషెంట్స్ తినొచ్చు బాగా. నెక్స్ట్ బాడీకి కూలింగ్ కదా సమ్మర్ టైంలో. నెక్స్ట్ పిల్లలు కూడా ఇష్టపడతారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ మిలోన్స్ కొనడానికి కూడా చాలా మంది చాలా దూరం నుంచి వాహనదారులు కూడా వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఎప్పుడు కొంటూ ఉంటారా అసలు వాటర్ మిలన్? వాటర్ మిలన్ సమ్మర్లో చాలా మంచిది కదా, అందరికీ డిహైడ్రేట్ కాకుండా. ఇట్ ఈజ్ న్యాచురల్ ఇది కదా, అందుకనే మేము రెగ్యులర్గా వాటర్ మిలన్ కొంటాము, తింటాము. ఈ సీజన్లో వాటర్ మిలన్ ఎక్కువ తినాలి, తింటేనే బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ఫ్రూట్ కూడా ఈ సమయంలో విరివిగా ప్రజలందరూ తినవలసిన అవసరం ఉంది. సో మంచిది కూడా. విరివిగా దొరుకుతాయి కాబట్టి దీంట్లోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రజలు దీన్ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యం మెండుగా ఉంటుంది. ఈ వేసవిలోని విరివిగా దొరుకుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అపోహలకు తావు లేకుండా చక్కగా మనం ఉపయోగించి ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో